పాకిస్తాన్ కు ఈ రాత్రి కాలరాత్రి పాక్ పై భారత త్రివిధ దళాలు విరుచుకుపడుతున్నాయి. పెషావర్, లాహోర్, కరాచీలో భారత్ బాంబుల వర్షం కురిపిస్తోంది. పాక్ సైనిక స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా భారత్ దాడులు చేస్తోంది. కరాచీ పోర్టుపై భారత నేవీ దాడులు చేసింది. పాక్ కు చెందిన 3 ఫైటర్ జెట్స్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను కూడా భారత్ నాశనం చేసింది. పాకిస్తాన్ కు ఇది కాలరాత్రి. భారత త్రివిధ దళాలు పాకిస్తాన్ పైన దాడి చేస్తే పాకిస్తాన్ ఎలా చివురుటాకిలో వణికిపోతుందో కనిపిస్తోంది. ప్రధాన స్థావరాలపైన భారత్ దాడులు చేస్తోంది. పెషావర్, లాహోర్, కరాచీలో భారత్ బాంబుల వర్షం కురిపిస్తోంది. పాక్ సైనిక స్థావరాలు, నేవీ స్థావరాలు, ఆర్థిక వ్యవస్థలే లక్ష్యంగా భారత్ దాడులు చేస్తోంది. కరాచీ పోర్టుపై భారత్ నేవీ దాడులు చేసింది. పాక్ కు చెందిన 3 ఫైటర్ జెట్స్ తో పాటు ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను భారత్ నాశనం చేసింది. చాలా కీలకమైన వ్యవస్థలు ఇవన్నీ కూడా. పాకిస్తాన్ కు సంబంధించిన నేవీ ఆపరేషన్స్ అన్ని కూడా కరాచీ పోర్టు నుంచి జరుగుతూ ఉంటాయి. అలాగే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ఎక్కడెక్కడి నుంచి అయితే పాకిస్తాన్ ఎయిర్ డిఫెన్స్ ఈ సిస్టమ్ అంతా కూడా ఆపరేట్ చేస్తుందో ఆ వ్యవస్థను భారత్ సక్సెస్ఫుల్ గా నాశనం చేయగలిగింది. బట్ ఇటువైపు పాకిస్తాన్ మాత్రం భారత్ పైన దాడులు ఆపట్లేదు. ఇక్కడ దాడులు చేస్తూనే ఉంది. S-400 ద్వారా మనం ఆ దాడులను తిప్పికొట్టగలుగుతున్నాము. సక్సెస్ఫుల్ గా ఆ డ్రోన్లని, మిసైళ్లను మనం నాశనం చేయగలుగుతున్నాము.